ఎమ్మెగా ఉంది. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం ఈరోజు మన వీడియో వాట్ ఐ కుక్ అండ్ వాట్ టు ఈట్ ఇన్ ఏ డే. ఈ రోజంతా నేను ఏమేమి కుక్ చేస్తాను ఆ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేస్తాను. లంచ్ రెసిపీస్తో పాటు కిడ్స్ లంచ్ బాక్స్లోకి మీరు పెట్టేలా, కిడ్స్ ఎప్పుడైనా స్పెషల్గా ఏమన్నా కావాలంటే చేసేలా, ఇలా మేము డే అంతా ఏం తిన్నాం అనేది కంప్లీట్గా రెసిపీస్తో సహా షేర్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెసిపీస్ సూపర్ యమ్మీగా ఉంటాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడడమే. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ డ్రింక్ నట్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా డే స్టార్ట్ అయ్యేది ఒక మంచి కాఫీతోనే. మన వీడియోస్ రెగ్యులర్గా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మా హస్బెండ్ నేను మార్నింగ్ కూర్చొని ఒక 10 నిమిషాలు హ్యాపీగా మాట్లాడుకునే టైం ఈ కాఫీ టైం. వంట చేస్తూ నేనేం అక్కడ తాగాను, అంటే వంటకన్నీ రెడీ చేసేసి ఫస్ట్ కాఫీ టైం ఎంజాయ్ చేశాక తర్వాత వంట ప్రిపరేషన్ అయితే చేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి పాలకూరతో ఏదో ఒక రెసిపీ చేస్తున్నానని మీకైతే అర్థమైంది కదా, ఎందుకంటే పాలకూర కట్ చేస్తున్నాను కాబట్టి. అవును, పాలకూర ఎప్పుడు చేసుకునేలాగా సింపుల్ పాలకూర ఫ్రై అందరూ చేసుకుంటారు, పాలకూర పప్పు కూడా చేసుకుంటారు. కానీ అలా కాకుండా పాలకూర ఉల్లికారం ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా అసలు ప్రతిసారి అలానే తినాలనిపిస్తుంది. ఈవెన్ నేను ఎగ్ పాలకూర బుర్జీ కూడా మీతో షేర్ చేశాను. దీనిలోనే మీరు ఎగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ మేము ఎగ్ తినని రోజు కాబట్టి నేను ఎగ్ వేయకుండా సింపుల్ పాలకూర ఉల్లికారం అయితే చేశాను. రెసిపీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. పాలకూరలో చాలా ఇసుక ఉంది. ఇంకా 5-6 టైమ్స్ వాష్ చేసి మంచిగా అలా స్ట్రైనర్లో వేసి పెట్టాను. ఈలోగా పాలు కాగిపోయాయి. అంటే పాలు పెట్టి పాలు కాగే వరకు వెయిట్ చేసి కాఫీ కలుపుకొని ఇలాంటి పనులు చేయకుండా మల్టీ టాస్కింగ్ అనమాట. పాలు స్టవ్ మీద పెట్టి పాలు కాగేలోపు ఇలాంటి చాపింగ్స్ క్లీనింగ్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లోంచి వెజిటబుల్స్ అన్నీ తీసి బయట పెట్టడం, అన్నిటిని నీట్గా వాష్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఈ గ్యాప్లో కాఫీ రెడీ అయిపోద్ది. ఆ తర్వాత కాఫీ తాగేసి వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా మనమైతే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఉల్లికారం రెసిపీ చూసేద్దాం. దానికి నేనైతే కొంచెం పాలకూర తీసుకున్నాను. మీరు చూసారు కదా నేను ఎంత పాలకూర చాప్ చేశానని. దానికి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ కొంచెం ఘాటు పెరిగిపోద్ది అండ్ మీకు పాలక్ ఫ్లేవర్ అస్సలు తెలియదు అనమాట, డామినేట్ చేసేస్తూ ఉంటుంది ఆ ఉల్లికారమే. కాబట్టి లిమిటెడ్గా చూసి తీసుకోండి. దానికి కొన్ని ఒక 5-6 రెబ్బలు అలా వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి తర్వాత ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి పేస్ట్. మనం నార్మల్ ఉల్లి కారం చేసుకుంటాం కదా, అదే సేమ్ ఈ కారంని స్ప్రెడ్ చేసి మీరు మంచిగా ఎగ్ కారం దోశ, ప్లెయిన్ కారం దోశ అలాంటివి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా కూరలో మనం ఏమి యాడ్ చేయం కాబట్టి నేను పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కలర్ ఎంత బాగుందో కదా, కానీ ఘాట్ అదిరిపోద్ది. టేస్ట్ చేయడానికి కూడా సాహసం చేయలేదు నేను. కానీ దోశల మీద వేసుకుంటే మాత్రం సూపర్ యమ్మీగా ఉంటుంది. కారం దోశ రెసిపీ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేసేయండి. ఇంక ఇక్కడ ఉల్లికారం కొంచెం ఫ్రై చేయాలి. మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుడి కాబట్టి నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. మీరు థిక్ బాటమ్ ఉన్న స్టీల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా అన్ని పోపు దినుసులు యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఉల్లికారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారంని ప్యాన్లోకి యాడ్ చేసేసి ఇంకా మీ పని ఏంటంటే మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేయడమే. మీరు ఏ లెవెల్ వరకు ఫ్రై చేయాలంటే ఆల్మోస్ట్ దాని నుంచి ఆయిల్ సపరేట్ అయిపోవాలన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి.
ఇంకా మన పాలకూర ఎలానో కట్ చేసి వాష్ చేసి రెడీగానే ఉంది కాబట్టి ఏమీ ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా పాలకూర కూడా మీరు ముందే వాష్ చేసి తర్వాత నీట్గా కట్ చేసుకోండి. నేను కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాష్ చేయాల్సి వచ్చింది, అంత ఇసుక ఉంది. ఇంకా ఫైనల్గా దగ్గరకు అయిపోతుంది చూసారా, మీకు ఆయిల్ అంతా పీల్ చేసుకొని దగ్గరకు అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆయిల్ సరిపోదేమో అని కూడా అనిపిస్తుంది, కానీ వన్స్ ఆయిల్ వదిలేసాక మళ్ళీ ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ మరీ డీప్ ఫ్రైకి వేసినంత అయితే వేయవసరం లేదు. ఇంకా కారం ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ కారం అంతా పాలకూరకి కోట్ అయ్యే వరకు. ఆ తర్వాత మంచిగా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోండి. పాలకూర కూడా కుక్ అవ్వాలి కాబట్టి. ఇంకా పాలకూర కుక్ అయిపోయి మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం లెందీ ప్రాసెస్లో అనిపిస్తుంది, కానీ అంత లెందీ ఏం కాదు, నార్మల్గా చేసేసుకోవచ్చు. కూర బాగా దగ్గరగా అయిపోద్ది. మామూలుగా ఆకుకూర మనం ఇంత కట్ చేస్తే ఇంతే కర్రీ అవుతుంది కదా, బట్ ఇది అంత తక్కువ కర్రీ అయినా కూడా ఎక్కువ రైస్లో కలుస్తుంది ఉల్లికారం వల్ల. కాబట్టి మీరు క్వాంటిటీ తక్కువని అస్సలు ఫీల్ అవ్వవసరం లేదు. మీరు ఒక 2 స్పూన్లు వేసుకున్నా సరే మంచిగా ఒక ఫుల్ బౌల్ రైస్ అయితే తినేయచ్చు, అంత మంచిగా కలుస్తుంది రైస్లోకి. ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. ఇంక ఈరోజు లంచ్ బాక్స్లోకి సెకండ్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ గ్యాప్లో మా వారిని పనిలో పెట్టేశాను క్యారెట్ తురవడానికి. నేను ఈ కర్రీ రెడీ చేసేలోపు ప్రతిరోజు 2 కర్రీలే చేయాలి అలా ఏమి ఉండదు. రైస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇలా ఒక కర్రీ పెట్టేస్తే ఇంకొకటి మా అమ్మాయి కోసం ఫ్లేవర్డ్ రైస్లు ఏమన్నా చేస్తూ ఉంటా కదా, అవి పెట్టేయడం అలా చేస్తూ ఉంటా. ఈరోజు మామూలుగా నాకు ఫ్లేవర్డ్ రైస్ చేయాలనిపించింది. ఇంకా చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రై చేయాలంటే, బట్ ఎందుకో నాకు క్యారెట్ రైస్ చాలా రోజులు అయిపోయింది. వింటర్ అంతా ఇంగ్లీష్ క్యారెట్ మిస్ అయిపోతాం కదా, ఇంకా అది వస్తున్నప్పుడు ఆ రెసిపీస్ అన్నీ ఒకసారి చేసేద్దాం అనిపిస్తుంది. సరే ఇంకెలాగో ఆ క్యారెట్స్ తెచ్చాం కదా, క్యారెట్ రైస్ తిని కూడా చాలా రోజులు అయిందని చేస్తున్నాను. ఇది ఒక మంచి కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ అని నేను చెప్తాను. మీరు పెద్దవాళ్ళకు కూడా మీ హస్బెండ్ కూడా ఇవ్వచ్చులేండి బాక్స్లో, కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా చేసుకోవచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అవసరం లేదు. అయినా సరే ఫుల్ ఫ్లేవర్ఫుల్గా ఒక మంచి 1 పాట్ మీల్ అంటే ఇలా ఉండాలిరా బాబు అన్నట్టు ఉంటుంది. అండ్ హెల్దీ కూడా క్యారెట్ కాబట్టి. ఇంకా రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకోండి. నేను నెయ్యి పైనుంచి వేద్దాం అనుకున్నా, మీరు పైనుంచి వేసే ప్లాన్ లేకపోతే సగం ఆయిల్ సగం గీ తీసేసుకోండి. ఆ తర్వాత పోపు దినుసులతో పాటు కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకునే ప్లాన్ ఉంటే ఆనియన్స్ వేసిన వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. నాకేంటంటే కొంచెం అది క్యారెట్ ఫ్లేవర్ని డామినేట్ చేసేసినట్టు అనిపిస్తుంది, పర్టికులర్గా క్యారెట్ రైస్లో. బీట్రూట్ రైస్లో అయితే మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే బీట్రూట్ నుంచి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా, అది బాగాలంటే వేసుకోవాలి. అదే అన్నిట్లో వాడేయకూడదు, కొన్నిటికేమో వాడాలి, ఎందుకంటే దానిలో ఫ్లేవర్ అండ్ టేస్ట్ తీసుకురావడానికి. కొన్నిటికేమో దాన్ని ఒరిజినాలిటీ పోకుండా ఉండడానికి వాడకుండా ఉండడమే మంచిదని నా ఒపీనియన్. మీరేమంటారు? ఇంకా సన్నగా తురిమి పెట్టేశారు కదా క్యారెట్ మా వారు, ఇంకా క్యారెట్ కూడా వేసేసి మంచిగా క్యారెట్ అంతా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏం వాడకుండా జస్ట్ కొంచెం పావుబాజీ మసాలా యాడ్ చేసుకోండి. మీరు కొన్ని ఫ్లేవర్డ్ రైస్ రెసిపీస్లోకి పావుబాజీ మసాలా యాడ్ చేస్తే మంచి తవా పులావ్ టేస్ట్ వస్తుంది. తవా పులావ్లో వాళ్ళు పావుబాజీ మసాలానే వేస్తారు. ఈ మసాలాలో కొంచెం చిన్నగా ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది, అది మంచి రుచినిస్తుంది అనమాట, మన రెసిపీకి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా అది కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. చపాతీస్ చేసిన రోజు ఏదైనా గ్రేవీ కర్రీ కానీ నార్మల్ కర్రీ కానీ చేసి రైతాతో ఇచ్చేస్తాను, కానీ రైస్ చేసినప్పుడు మాత్రం ఏదైనా 2 రెసిపీస్ కంపల్సరీ ఉండేలా చూసుకుంటాను. అది ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ నార్మల్ కర్రీ అవ్వచ్చు, లేదా 2 కర్రీస్ సాంబార్ రసం అలా రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఇంకా ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటంటే పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసారంటే కిడ్స్ లంచ్ బాక్స్ అండ్ మీ హస్బెండ్ 1 పాట్ మీల్ కూడా రెడీ అయిపోయినట్టే. సూపర్
సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీస్ అన్నీ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ మాత్రం నాతో షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. పెరుగుతో పాటు ఒక ఫ్లేవర్డ్ రైస్, ఒక కర్రీ, వైట్ రైస్. ఇంక ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి లంచ్లోకి. హలో అండి, మా వారిని అయితే ఆఫీస్కి పంపించేశాను. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి రాగి జావా. మా వారికి ఫాస్ట్గా చేసి పంపించేసా. సరే నేను చేసుకుని ఎప్పుడు రికార్డ్ చేద్దాం కదా అని ఇప్పుడు మీకు చూపించేస్తాను రాగి జావా నేను ఎలా చేసుకుంటానని. చాలా సింపుల్. పాలు, పెరుగు, మజ్జిగ అవన్నీ ఏం వేసుకొని నేను ప్లెయినే తాగుతాను. మీకు కూడా అవన్నీ కలుపుకోవడం ఇష్టం లేకపోతే మాలాగా ఇలా ప్లెయిన్గా అయినా తాగేయచ్చు. రాగి జావా గురించి మీకు తెలిసిందే, చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్, ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. ఈవెన్ డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒకరోజు ఇది, ఒకరోజు స్మూదీ. నిన్న స్మూదీ చేశాను కాబట్టి ఈరోజు రాగి జావా. మా పాపకు కూడా ఈరోజు తను స్మూదీ కావాలంది. సో తనకి డ్రై ఫ్రూట్స్ బనానా స్మూదీలా చేసి బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను జావా చేసుకోవడానికి వాటర్. సో నేను ఎన్ని కావాలి, ఎన్ని తాగుతాను అనుకున్న దాన్ని బట్టి వాటర్ అయితే తీసుకుంటాను. మా వారికి కూడా అంతే, ఆయన వరకు నేను మగ్గు ఉంది కదా దీన్ని ఫుల్ తాగుతాను కాబట్టి దీనిలో వాటర్ మెజర్మెంట్ అయితే ఇదే. దీనికి మనకు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసి కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి మిక్స్ చేసుకోవడమే నేను మీకు చూపిస్తాను. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని, కొంతమంది రాగి మాల్ట్ కూడా తాగుతారు కదా, ఆ స్వీట్ కూడా నాకు నచ్చదు. పాలల్లో వేసుకొని స్వీట్గా తాగడం నచ్చదు. అండ్ మజ్జిగ, పెరుగులో సాల్టెడ్ తాగడం కూడా ఇష్టం ఉండదు. ప్లెయిన్ రాగి జావే నాకు ఇష్టం. సో అలానే తాగుతాను. ఇంకా మీకు రాగి పిండితో ఏ రెసిపీస్ ఇష్టం, రాగి మురుకులు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే మన ఛానల్లో రెసిపీ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను రాగి పిండి అయితే మిక్స్ చేసుకుంటాను. సో ఇలా ఒక బౌల్ తీసుకున్నా. అండ్ ఇదైతే మా రాగి పిండి. ఊరికే పురుగు పట్టేస్తుంది రాగి పిండి, అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. సో ఇది టేబుల్ స్పూన్, నేను చెప్పాను కదా యూజువల్గా మనం యూజ్ చేసే టేబుల్ స్పూనే. ఆ టేబుల్ స్పూన్తో 1 ఫుల్ స్పూన్ తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఒకళ్ళు తాగడానికి. ఫ్రిడ్జ్లో పెట్టేసి క్లోజప్లో చూపిస్తా. వాటర్ పోసేసి మంచిగా డైల్యూట్ చేసుకొని రెడీగా ఉంచేసుకోండి. రాగి జావ చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఈరోజు నేను వాట్ ఐ కుక్ అండ్ వాట్ వి ఈట్ ఇన్ ఏ డే చేస్తున్నాను కాబట్టి అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇంతే, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ బాయిలింగ్ వచ్చాక వేయాలి, అది నేను మీకు చూపిస్తాను. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సమ్మర్ కదా, కిడ్స్ రెసిపీస్ అడుగుతూనే ఉంటారు, కొన్ని అడిగారు కూడా. అవన్నీ నేను ప్లాన్ చేసి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కొన్ని 5-6 రెసిపీస్ కలిపి ఒకే వీడియోలో పెట్టేయమంటారా, లేదా నా రెగ్యులర్ వ్లాగ్స్లోనే రెసిపీస్ ఇంక్లూడ్ చేయమంటారా, ఏంటి మీరు ఎలా చూడాలనుకుంటున్నారు అనేది నాతో చెప్పండి. తప్పకుండా టైం తీసుకొని మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే మీ ఫేవరెట్ యూట్యూబర్స్తో పాటు నాకు కూడా ఒకరోజు హైప్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ప్లీజ్, మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరి కొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు రాగి పిండి వేసి మిక్స్ చేసేసుకుందాం, చూపిస్తాను. వాటర్ ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా డైల్యూట్ చేసి పెట్టుకుని రాగి పిండి వేసేసుకొని జస్ట్ అలా 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా 1 స్పూన్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి చూడండి, చిక్కగా వచ్చేసింది. అండ్ మనం ఆల్రెడీ వాటర్లో వేసి మిక్స్ చేసాం కాబట్టి ఉండలు కూడా కట్టదు. అండ్ ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు. అండ్ మీకు చలికాలంలో అయితే మంచిగా వేడివేడిగా తాగొచ్చు. ఇప్పుడు సమ్మర్లో వేడిగా తాగలేం కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేసుకొని మంచిగా తాగేస్తాను. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేస్తా. అండ్ పాలకూర, వెల్లుల్లి కారం మనం లంచ్ చేసే టైంలో నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తా. అండ్ ఈ మధ్యలో నేను ఏమేమి కుక్ చేస్తాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఫైనల్లీ ఇట్స్ లంచ్ టైం అండ్ టేస్టింగ్ టైం. పాలకూర, ఉల్లికారం, కొంచెం క్యారెట్ రైస్ కూడా ఉంది. అసలు రైస్ ఎక్కువ కలుస్తుంది కాబట్టి కొంచెం కర్రీ అయినా చాలు. ఉల్లికారం మామూలుగా వంకాయ అయినా కూడా అంతే, మీరు తక్కువ చేసుకున్నా సరే ఎక్కువ రైస్ అయితే కలుస్తుంది. ఫుల్ అన్నం అంతా తినేయచ్చు.
సూపర్ ఎమ్మీగా ఉంది. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది, బట్ నేనైతే వేసుకొని ఇలానే అద్దరిపోయింది. నేనైతే నా లంచ్ ఎంజాయ్ చేసేస్తాను, మీరు వీడియో చూస్తూ ఉండండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ స్నాక్స్ చేయడం కూడా తప్పదుగా. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, సమ్మర్ హాలిడేస్ అసలు తప్పదు. మన సబ్స్క్రైబర్ శిరీష గారు రీసెంట్గానే మ్యాక్రోనీ రెసిపీ షేర్ చేయమని అడిగారు. లక్కీగా ఈరోజు అలా కలిసి వచ్చింది. ఒక కైండ్ ఆఫ్ రెసిపీ ఈరోజు మీకు చూపిస్తా. బేసిక్గా మా అమ్మాయికి ఇలా చేస్తే నచ్చదు, అయినా సరే చేస్తున్నాను. అన్ని రకాలుగా అలవాటు చేయాలి కాబట్టి. ఇది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. అంటే మా అమ్మాయి లాగా చూజీగా ఉండే పిల్లలు కాకుండా కొంచెం మ్యాక్రోనీ ఇష్టపడితే ఓకే. పెద్దవాళ్ళు తినడానికైతే పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. పిల్లలకు కూడా మీరు కొంచెం స్పైస్ లెవెల్స్ తగ్గించండి అంతే. దీనికోసం అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు మటర్, స్వీట్ కార్న్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. ముందుగా ఆయిల్ తీసుకొని వెజిటబుల్స్ అన్నీ ఫ్రై చేసేసుకోండి. మ్యాక్రోనీ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం పిజ్జా పాస్తా సాస్ యాడ్ చేసుకోండి. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మా అమ్మాయికి ఏంటంటే ఓన్లీ పిజ్జా పాస్తా సాస్, మయోనీస్ ఇలాంటివి యాడ్ చేసి ఇస్తే ఇష్టం. అలా ఇష్టంగా తింటుంది తను. బట్ ఇలా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. మేము కూడా తినాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఇలా చేస్తూ ఉంటాను నేను. తనకు ఒక్కదానికి అన్నప్పుడు ఇంకా తనకి ఇష్టమైనట్టు చేసిస్తానులేండి. ఇంకా పిజ్జా పాస్తా సాస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం కుక్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఎగ్ మ్యాక్రోనీ కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఎగ్ తినే రోజుల్లో చేసి ఆ రెసిపీ కూడా షేర్ చేస్తానులేండి. ఇంక ఇప్పుడు ఫైనల్గా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద రెసిపీ వచ్చేసింది. నేనైతే ఇంట్లో ఇప్పి యూస్ చేస్తాను కాబట్టి నేను ఇప్పి మసాలా తీసుకున్నాను. మీరు మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఎనీ నూడిల్స్ మసాలా వేసుకున్నా, లేదా సపరేట్గా పాస్తా మసాలా కూడా దొరుకుతుంది. మీరు అది వేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మీ దగ్గర గ్రేటెడ్ చీజ్ ఉంటే అది వేసేసుకోండి. నా దగ్గర చీజ్ స్లైసెస్ మాత్రమే ఉన్నాయి, అది వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చేయడం అస్సలు నచ్చదు. మా అమ్మాయి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గొడవ చేస్తూనే ఉంది, ఇలా ఎందుకు చేస్తున్నావు అని. బట్ ఇప్పుడు టేస్ట్ చేస్తుంది, అడుగుదాం. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలి నాన్న. ఎప్పుడు అలా తింటావా? చిన్నప్పటి నుంచి అలా తింటున్నావు. సరే ఇప్పుడు ఎలా ఉంది? టేస్ట్ బాగుంటుంది, సూపర్ ఎమ్మీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కూడా తినాలి. సో ఫైనల్లీ ఇది నచ్చిందా లేదా? ఆ టైప్ నీకు కాదు, నీ ఫ్రెండ్స్కి ఇష్టం, అందుకని తీసుకెళ్ళి. ఓకే, బట్ ఇది బాగుందా లేదా? ఎమ్మీగా ఉంది కదా. ఓకే, ఎంజాయ్. ఇంక ఇదైతే మన సబ్స్క్రైబర్ దీపిక గారు మన ఛానల్లో సున్నుండల రెసిపీ చూసి ట్రై చేశానని నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అయితే షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ దీపిక గారు. రెసిపీ ట్రై చేయడంతో పాటు నాకు పిక్స్ కూడా షేర్ చేసినందుకు. మిగతా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా నా రెసిపీస్ ట్రై చేసి నాకు ఇలా పిక్స్ షేర్ చేయాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు ఫొటోస్ షేర్ చేయొచ్చు అండ్ నాతో మాట్లాడచ్చు కూడా. ఇంక ఇదైతే డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసాను నేను. అన్ని వెజిటబుల్స్ కట్ చేశాను. సేమియా కూడా కనిపిస్తుంది కదా. సో సేమియా ఉప్మా అయితే ఈరోజు డిన్నర్కి చేసుకోబోతున్నాం. సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ అంతే టేస్టీగా ఉంటుంది వెజిటబుల్స్ అన్నీ వేసుకుంటే. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇక్కడ కూడా మీరు స్వీట్ కార్న్ అండ్ మటర్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర స్వీట్ కార్న్ లేదు. గ్రీన్ పీస్ ఉన్నా కూడా మా అమ్మాయి కొంచెం వేచి పెడుతుందని నేనైతే యాడ్ చేయట్లేదు. మీరు అవి కూడా యాడ్ చేసుకోండి. వెజిటబుల్ వెర్మిసెల్లి ఎప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నార్త్ వాళ్ళ ఫేవరెట్ తెలుసా వెజిటబుల్ వెర్మిసెల్లి బ్రేక్ఫాస్ట్ అంటే. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఉప్మాలోకి జీడిపప్పులు ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ రోస్టెడ్ వెర్మిసెల్లి తీసుకున్నాను కాబట్టి ఏం రోస్ట్ చేయట్లేదు. కానీ మీరు ప్లెయిన్ తీసుకునేలా ఉంటే ముందు కొంచెం నూనెలో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోండి. ఐ ప్రిఫర్ అండ్ నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా రోస్టెడ్ వెర్మిసెల్లినే తీసుకోండి. అప్పుడు మీరు ఏ రెసిపీ చేసినా సరే ముద్ద కట్టేసినట్టు కాకుండా మంచిగా పొడి పొడిగా బాగా వస్తుంది. ఇంకా పోపు దినుసులు జీడిపప్పులు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోండి. టొమాటో మగ్గడానికి మూత పెట్టేసుకోవాలి. టొమాటో యాడ్ చేశాక కలర్ కోసం కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. టొమాటోస్ అండ్ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి. ఇంకా మగ్గిన తర్వాత ఏముంటుంది, మనం ముందే మెజర్ చేసుకొని వెర్మిసెల్లి కూడా రెడీగా పెట్టేసుకున్నాం కదా సేమియా. సో ఆ సేమియా కూడా యాడ్ చేసేసి
మంచిగా ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. సో దట్ ఆ వెజిటబుల్ ఫ్లేవర్స్ అన్నీ సేమియాకి పడతాయి. మీరు ఏదైనా రవ్వ ఉప్మా చేసుకున్న ఎప్పుడైనా సరే పోపులో ఒకసారి రవ్వని కానీ సేమియాని కానీ వేసి ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మీకు పొడి పొడిగా వస్తాయి. సో ఒకసారి మంచిగా ఫ్రై చేసేసాను. ఇంకా 1కి 2 వాటర్ పోస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంతకీ మీకు ఏ సేమియా అంటే ఇష్టం? నార్మల్ వైట్గా ఉంటుంది కదా ఆ సేమియా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని యూస్ చేసుకోవడం ఇష్టమా? నాలాగా ఆల్రెడీ రోస్టెడ్ వర్మిసెల్లి యూజ్ చేస్తారా అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో ఉప్మా వాటర్ పోసేసామా మూత పెట్టేసామా అని కాకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మన ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు సెటిల్ అయ్యే టైం ఇచ్చారంటే ఇలా మంచిగా పొడి పొడిగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోద్ది. మాకు సూజీ రవ్వ ఉప్మా అంత ఇష్టం ఉండదు కానీ సేమియా దలియా అయితే తినేస్తాం. సో అదండి ఫైనల్లీ వాట్ ఐ కుక్ అండ్ వాట్ వి ఈట్ ఇన్ ఎ డే. ఎలా అనిపించింది? ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటున్నారా? ఫుల్ రెసిపీస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వీడియో యాజ్ యూజువల్ ఎండింగ్కి వచ్చేసింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మండే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.